అనుకున్నదే అయింది. హవాలా అహూజా కుటుంబం దేశాన్ని దాటింది. దుబాయ్ మీదుగా విదేశాలకు పరారైంది. యాంటిగ్వా అండ్ బార్బుడా దేశ పౌరసత్వం పొందిన సునీల్ అహూజా తన కుమారుడు ఆశిష్ అహూజా కుమార్తెతో కలిసి పారిపోయాడు. డబ్బు కోసం ఎంతటికైనా దిగజారే సునీల్ అహూజాకు స్వేచ్ఛ ద్వారా తొలి దెబ్బ తగిలింది. బిగ్ టీవీ కథనాల నేపథ్యంలో అతని బండారం మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇదే సమయంలో బాధితులందరూ బయటకు వస్తుండటంతో అష్టదిగ్బంధనం అవుతుందని గ్రహించి దీనికి తోడుగా హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో నగదును అమెరికాకు వయా దుబాయ్గా యుఎస్డిటి కరెన్సీగా మార్చి ఇలాంటి దందాలను పెంచి పోషించడంతో తప్పించుకునే వీలు లేక దేశం దాటి విదేశాలకు చెక్కేశాడు. ఇప్పటికే ఈడీ, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా వివిధ పేర్లతో మనీ ట్రాన్స్ఫర్ చేసిన ముఠాను పట్టుకుని 260 కోట్ల వ్యవహారాన్ని బయటపెట్టింది. దీంతో ఈ ముఠా చేసిన యుఎస్డిటి కాయిన్స్ తో చేసిన దందా ఎప్పుడు బయటపడుతుందో స్వేచ్ఛ లాంటి ఇన్వెస్టిగేషన్ పత్రికలు బయట పెడతాయోనని అలర్ట్ అయి డ్రగ్స్, హవాలా మనీ ఉన్న యాంటిగ్వా అండ్ బార్బుడా దేశానికి దుబాయ్ ద్వారా చెక్కేశాడు. తాను ఫైనాన్స్ ఇచ్చిన ప్రతి ఆస్తిని సేల్ డీడ్ రూపంలో మార్చుకుని ఆస్తికంతా తనే వారసుడిగా కలరింగిచ్చాడు అహూజా. ప్రతి 3 నెలలకు ఒకసారి నగదు రూపంలో 6 నుంచి 10 రూపాయలు వడ్డీ వసూలు చేసి అసలు కూడా నగదు రూపంలోనే తీసుకున్నాడు. తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తానని చేయలేదు. దీంతో ఎంతో మంది రియల్టర్స్ అయోమయంలో పడ్డారు. 100 కోట్ల కంపెనీలు కూడా అహూజా చేతిలో చితికిపోయి గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఫైనాన్స్ రూపంలో తీసుకున్న ఆస్తులను రిటర్న్ చేస్తేనే గాని చాలా మంది రియల్టర్స్ బయటపడిన పరిస్థితి. కానీ సునీల్ అహూజా మాత్రం మొదటి భార్య కుమారుడు ఆశిష్ అహూజా, రెండో భార్య కుమార్తెతో కలిసి డ్రగ్స్, హవాలాకు ప్రసిద్ధి చెందిన యాంటిగ్వా అండ్ బార్బుడా దేశానికి వెళ్లిపోయాడు. అహూజా ఇక్కడ సంపాదించిన ఆస్తులని ఓ A1 కాంట్రాక్టర్ చేతిలో పెట్టారని అనుమానాలు ఉన్నాయి. ఆయన మేలు చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, అహూజా కుటుంబం దేశాన్ని దాటి వెళ్ళిపోయింది. సో ఈ టైంలో మరి అధికారులు ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతారు అని అనుకోవచ్చు. అలాగే A1 గా ఈ కేసులో ఒక కాంట్రాక్టర్ పేరు వినిపిస్తుంది. సో ఆయన చేతిలోనే ఆస్తులన్నీ ఉన్నాయా, డబ్బులన్నీ ఉన్నాయా, మరి ఆయన రియల్టర్స్ కు న్యాయం చేస్తారు, ఏ విధంగా ఉండబోతోంది? బడా ఫైనాన్సర్ ఫ్రాడ్ సునీల్ కుమార్ అహూజా బాధితులు బిగ్ టీవీని ఆశ్రయించారు. బిగ్ టీవీ ప్రత్యేక కథనాలు ఇచ్చింది. ఇటు సిసిఎస్ తో పాటుగా ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొన్ని చోట్ల కూడా సునీల్ కుమార్ అహూజా, అతని కొడుకు ఆశిష్ కుమార్ అహూజా పైన కేసులు నమోదయ్యాయి. సో భారీ హవాలా రాకెట్ నడిపే సునీల్ కుమార్ అహూజా హవాలా ద్వారానే బాధితులకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి హవాలా ద్వారా డబ్బులు తీసుకొని దేశం దాటించినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో వరుస కేసుల భయంతో, ఇటు ఈడీ, ఐటీ దాడుల భయంతో తరచుగా దుబాయ్ పారిపోయే సునీల్ కుమార్ అహూజా ఈసారి కుటుంబంతో సహా, కొడుకు కూతురుతో సహా యాంటిగ్వా అండ్ బర్ముడా పౌరసత్వం తీసుకొని దుబాయ్ మీదుగా అక్కడికి పారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 100లాది మంది బాధితులు బయటికి వస్తున్నారు, కేసులు పెడుతున్నారు, బిగ్ టీవీని ఆశ్రయిస్తున్నారు, వరుస కథనాలు నమోదవుతున్నాయి. సో కేసుల భయంతో ఆయన విదేశాలకు పారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి అప్పుగా ఇచ్చి తిరిగి చెల్లించినా కూడా వారి ఆస్తులను వారికి తిరిగి రిజిస్ట్రేషన్ చేయకుండా 100లాది మంది బాధితులను సునీల్ కుమార్ అహూజా మోసం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. బాధితులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. రీసెంట్ గా భారతీ బిల్డర్స్ సంబంధించినటువంటి 700 మంది బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించారు. 700 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సునీల్ కుమార్ అహూజా నుంచి మాకు న్యాయం చేయాలంటూ కూడా వరుస డిమాండ్లు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొడుకు కూతురుతో కలిసి సునీల్ కుమార్ అహూజా దేశం విడిచి పారిపోవడం అనేది కొంత సంచలనంగా మారుతుంది. 100లాది మంది, ఎందుకంటే కొంతమంది బాధితులు 100 ఎకరాలకు పైగా కూడా సునీల్ కుమార్ అహూజాకి రిజిస్ట్రేషన్ చేశారు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. మరి సునీల్ కుమార్ అహూజాకి సపోర్ట్ చేసినటువంటి ఆ బడా వ్యాపారి, బడా కాంట్రాక్టర్ వద్ద ఆస్తులు ఉన్నట్లు కూడా
తెలుస్తుంది. కాబట్టి అతని వద్ద నుంచి మరి ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్నారు. మరి ఇప్పటికే ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా భారీ హవాలా నడిపినట్లుగా కూడా ఆరోపణలున్న సునీల్ కుమార్ ఔజా పైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో బాధితులు అసలు అహూజా దేశం విడిచి ఏ విధంగా పారిపోగలిగింది, ఏదైనా సపోర్ట్ ఉంది అని అనుకోవచ్చా? అలాగే యాంటిగ్వా అండ్ బర్ముడా ఈ దేశాన్నే ఎందుకు ఎంచుకున్నారని అనుకోవచ్చు, కారణం ఏమనుకోవచ్చు? ప్రత్యేకంగా హవాలా డ్రగ్స్ కు పేరుందన్నటువంటి యాంటిగ్వా అండ్ బర్ముడా పౌరసత్వం ముందే ఆయన తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే భారీ హవాలా నడిపినట్లు వందల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి సునీల్ కుమార్ ఔజా హవాలా ద్వారా ఇక్కడ సేకరించిన డబ్బును విదేశాలకు తరలిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో హవాలా రాకెట్ కు అనువుగా ఉండేటువంటి యాంటిగ్వా అండ్ బర్ముడా దేశాన్ని ఆయనే అక్కడ పౌరసత్వం తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పటికే భారీగా దుబాయ్ నుంచి కూడా వేల కోట్ల రూపాయలను యుఎస్డిటి కాయిన్స్ ద్వారా కూడా భారీ దందా నడిపినట్లుగా కూడా తాజాగా ఈడీ గుర్తించింది. సో ఈ కేసులో కొంతమంది పైన దర్యాప్తు కొనసాగుతుంది. సో ఈడీ కేసులకు హైదరాబాద్ లో నమోదైన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది బాధితుల కేసులకు భయపడే ఆయన విదేశాలకు యాంటిగ్వా అండ్ బర్ముడా దేశానికి తరలి వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. కొడుకు పైన కూడా కేసులు నమోదవడంతో కొడుకు కుమార్తెను తీసుకుని వెళ్లారు. కానీ ఆయన ఆస్తులన్నింటినీ ఒక రోబోటిక్ లాకర్ లో పెట్టి ఇక్కడ ఒక బడా వ్యాపారికి బడా కాంట్రాక్టర్ కి అప్పజెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. సో వందలాది మంది బాధితులున్న నేపథ్యంలో అతని పైన చర్యలు తీసుకొని లుకౌట్ నోటీసులు జారీ చేసి అతని పైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ సీజ్ చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇటు ఈడీ కానీ మిగతా సంబంధిత అధికారులు సునీల్ కుమార్ ఔజా పైన ఎలా చర్యలు తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. వందలాది మంది బాధితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే సునీల్ కుమార్ ఔజా కుటుంబం పైన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎలా ముందుకు వెళ్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాధిక రైట్. సాగర్, ఇప్పటికే ఈడీ అయితే అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇంకా ఇలాంటి వివిధ కంపెనీల పేర్లతో ట్రాన్స్ఫర్ చేసిన ముఠాను కూడా పట్టుకుని 260 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా గుర్తించింది ఈడీ. ఇంకా ఎంత మనీ ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఒక అంచనా అయితే ఉంది. సాధిక, ఈ కేసులో ఇప్పటికే సునీల్ కుమార్ ఔజా పైన 100 కోట్ల రూపాయలు మోసం చేశాడు. 100 కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు తరలించారు. గతంలో కూడా ఐటీ రైట్స్ గానీ ఈడీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన దుబాయ్ పారిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏకంగా దుబాయ్ నుంచి కూడా ఆయనకు కొంత దుబాయ్ నుంచి కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో యాంటిగ్వా అండ్ బర్ముడా దేశాన్ని అక్కడ డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, ఇటు హవాలా రాకెట్ కు పెద్ద ఎత్తున అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. మరి భారీ డబ్బుతో అక్కడికి పారిపోయాడా, ఇక్కడ ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని, ఎందుకంటే బాధితుల నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తన పేరుతో తన కొడుకు పేరుతో కొంత బినామీ కంపెనీల పేరుతో చేసుకుంటున్నాడు. సో ఈ నేపథ్యంలో వాటన్నిటిపైన ఇప్పుడు దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. బాధితులు పూర్తిస్థాయి డబ్బు చెల్లించినా కూడా వందలాది వేలాది కోట్ల రూపాయలను తీసుకొని అతను వెళ్ళాడా, ఇక్కడ ఆస్తులన్నింటినీ ఇక్కడే పెట్టాడా అనేది కూడా దర్యాప్తులో తేలాలి. సో ఇక్కడే ఉంటే మాత్రం బాధితులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. సో విదేశాలకు పారిపోయినా కూడా ఔజా కుటుంబం పైన కేసులు నమోదైన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్నారు. వేలాది కోట్ల ఆస్తులు బాధితుల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న నేపథ్యంలో వందలాది మంది బాధితులకు న్యాయం జరగాలంటే సునీల్ కుమార్ ఔజా ఆస్తులను సీజ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.